హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో ప్రీ మార్కెట్లో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. మార్కెట్ గ్యాప్ అప్ అవ్వచ్చు అని చెప్పేసి, ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మార్కెట్ గ్యాప్ అప్ అయింది. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే, మార్కెట్ గ్యాప్ అప్ అయింది కదా అని ఎవరైనా ఎమోషనల్గా హెవీ క్వాంటిటీ ఓటీఎమ్స్ బాయ్ చేస్తుంటే డెఫినెట్గా ట్రాప్ అయిపోయి ఉంటారు. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ నిఫ్టీలో, ఎందుకంటే ఎక్స్పైరీ ఉంది కాబట్టి. మేబీ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ప్రీమియమ్స్ మిగిలిపోయి ఉండొచ్చు, బట్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. అయితే చూడండి, మార్కెట్ 2 days నిన్న ఏం చెప్పుకున్నాం వీడియోలో, మార్కెట్ యొక్క హిస్టరీని మనం అబ్జర్వ్ చేస్తే సర్ప్రైజ్ అనేది ఏమీ లేదనుకోండి మార్కెట్లో. అంటే ఏంటి, బీజేపీ వస్తుంది అనుకున్నాం, బీజేపీ వచ్చింది, అది సర్ప్రైజ్ ఏం కాదు. బీజేపీ వస్తుంది అనుకొని కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, అది సర్ప్రైజ్. లేకపోతే బీజేపీ వస్తుంది అనుకుంది అగ్రెసివ్గా వాళ్ళకి రిజల్ట్ వచ్చింది అనుకోండి, అంటే పాజిటివ్గా సీట్స్ అనేది, అది సర్ప్రైజ్ అనమాట. సో మార్కెట్ ఎప్పుడు కూడా అగ్రెసివ్గా లేదు, లేకపోతే సర్ప్రైజ్ ఏమి లేదంటే మనకు కూడా ఏం సర్ప్రైజ్ ఇవ్వదు. యాక్చువల్గా ఈరోజు మార్కెట్ సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు యాక్చువల్గా 2%, 2.5% పెరిగితే గొప్ప, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ అయిపోయింది, మార్కెట్ పెరిగిందనమాట ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్తో. బట్ ఈరోజు మనం చూస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకసారి చూడండి, ఈరోజు ఎస్పెషల్లీ ఇక్కడ క్లోజ్ అయింది. నిన్న డైరెక్ట్గా దగ్గర 3.2% గ్యాప్ అప్ అయింది. సో ఇంకెంత మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ ఎగ్జిట్ పోల్స్ అండ్ ఈ 100% గ్యారంటీ లేదు. అండ్ కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఇదంతా మీడియా కావాలని చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఎనీహౌ ఇది ట్రూ కాదనమాట. బట్ అగైన్ మనం రిలే అవుతాం, అట్లీస్ట్ 80%, 90% ఇదే ఉండొచ్చు అని చెప్పేసి. బట్ స్టిల్ ఏంటంటే సర్ప్రైజ్ లేదు కాబట్టి మనం ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్ క్లియర్. అయితే ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి, ఇది మనం ట్రేడ్ తీసుకున్నాం, లిమిటెడ్ రిస్క్ ట్రేడ్, దాంట్లో 500 రూపీస్ లాస్ వచ్చింది. దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ ఏమైంది, హై అనేది ఎక్కడ దాకా వెళ్ళింది, 11,765 రూపాయలు వెళ్ళింది. జస్ట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒక 30-40 రూపాయలు. నాకు తెలిసి ఆప్షన్ బయర్కి అయితే ఇక్కడ డబ్బులు ఓటీఎమ్స్ బై చేసిన వాళ్ళకైతే ఏమి రావు, 100% గ్యారంటీ అది. వెంటనే ఏం చేశారంటే సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్లో చార్ట్ అనేది చూద్దాం. చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఏం చేశారంటే హెవీగా సెల్లింగ్ అనేది చేశారు. సో ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఓపెన్ అయిన దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక 1% డిస్టెన్స్కి వెళదాం, ఓకేనా. 1%, ఇంకా మనం 3.2% పెరిగింది కదా, ఇంకొక 1% ఏది మూవ్లో అంటే ఫ్లోలో పైకి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి 1% అంటే ఇక్కడ చూడండి రఫ్గా మనకి 11,875 స్ట్రైక్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 11,875 ఈ స్ట్రైక్ ఏది, మనం జస్ట్ 1% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పైకి. ఓకే, ఈ స్ట్రైక్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ అయిన దగ్గర నుంచి సెల్లర్స్ సెల్ చేశారు, ఎందుకంటే ఐవీ క్రష్ అనేది కూడా జరిగింది. సో ఒకవేళ డైలీకి వెళ్దాం, చూడండి ఎంత పెద్ద క్యాండిల్లో ఇది. ఇక్కడ ఓపెన్ అయింది ప్రీమియం, ఓకే, 85 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. దాని తర్వాత డైరెక్ట్గా ఆల్మోస్ట్ 15 పైసల దగ్గర క్లోజ్ అయింది. జీరో అనమాట ఇది, ఎందుకంటే మార్కెట్ ఇది ఓటీఎం అయిపోయింది కాబట్టి జీరో. సో స్పాన్ ఆఫ్ షార్ట్ మూమెంట్లు ఏంటంటే బయర్స్ హ్యూజ్గా ట్రాప్ అయిపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడండి ఫస్ట్ 5 minutes క్యాండిల్ కూడా మనం చూస్తే ఇక్కడ చూడండి 85. సో ఇక్కడ ఒకసారి ఏం చేద్దామంటే ఈ చార్ట్ని దీన్ని పక్కన పెట్టి చూద్దాం. మనం దీన్ని డ్యూయల్ చార్ట్స్ పెట్టొచ్చా? యా, ఇక్కడ చూడండి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో క్లియరా. ఇది చూడండి, ఈ పాయింట్ నేను అన్నీ డిలీట్ చేస్తున్నాను. ఈ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది, ఇది 11,762 దగ్గర ఓపెన్ అయింది, అది దాటి పైకి వెళ్ళి క్లోజ్ అయింది. క్లియరా. అంటే మనం మార్నింగ్ ఏదైతే ప్రీమియం ఉందో ఆ ప్రీమియం ఆ ప్రైస్ ఉండాలి కదా, ఎందుకంటే మార్కెట్ ఆ యొక్క లెవెల్ని దాటిపోయింది. ఈ లెవెల్ అనేది మార్నింగ్ ఓపెన్, క్లోజింగ్ ఎక్కడైంది ఆ లెవెల్ని దాటి పైకి వెళ్ళింది. కానీ ఐవీ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది క్రష్ అవ్వటం వల్ల దాని యొక్క ప్రీమియమ్స్ యుఫోరియాలో ఓపెన్ అయిపోయింది స్ట్రాంగ్గా, చాలామంది బై చేసుకున్నారు. బట్ ఐవీ క్రష్ అనేది జరగటం వల్ల ఏం జరిగిందంటే దాని యొక్క ప్రీమియమ్స్ అనేది మెల్ట్ అయిపోయినాయి. అండ్ స్లైట్గా ఓటీఎం అనమాట, మనం చూస్తుంది ఇక్కడ 875 దగ్గర ఉన్నాం. ఓకే, ఇక్కడ ఉన్నాం, ఇది ఒక 1% పెరుగుతుందిలే, ఎందుకంటే ఫ్లో ఉంది కదా అని చెప్పేసి. సో చూస్తే మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా సెల్లింగే స్టార్ట్ చేశారు. ఓకే, డెఫినెట్గా ఏంటంటే మనకి అవేర్నెస్ అనేది ఉండాలి, ఇండియా విక్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఆప్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఫ్యాక్టర్డ్ అయిపోయింది. ఐవీ వల్ల ఏం జరిగింది, ఐవీ పెద్దగా అవ్వడం వల్ల ఏమైందంటే ప్రీమియమ్స్ పెరిగినాయి. కానీ ఈరోజు తెలిసిపోయింది కదా న్యూస్, ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఏం జరుగుతుంది అనేది ఒక కొలిక్కి రావడం జరిగింది. ఇమీడియట్గా ఏదైతే ఒక
యుఫోరియా ఉందో మార్కెట్లో, యాంగ్జైటీ అంటాం కదా, అదంతా ఏంటంటే క్రష్ అయిపోయింది అనమాట. ఓకే, సో సేమ్ థింగ్ ఐవి ఎప్పుడైతే క్రష్ అయిపోయిందో ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా డంప్ చేసేసారు. ఇది వెల్ నోన్ ఫ్యాక్ట్ అనమాట. మనకి మార్కెట్లో సర్ప్రైజ్ లేదు కాబట్టి మనం ఏంటంటే సెల్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే విత్ లిమిటెడ్ రిస్క్ కోసం నేను ఈ యొక్క ఆప్షన్ స్ట్రాటజీ అనేది షేర్ చేశాను. ఒకనొక టైంలో 700 దాకా ప్రాఫిట్ రావడం జరిగింది. మనం ఎక్స్పెక్ట్ చేసింది 1000 రూపీస్. బట్ చూడండి మన వ్యూ ఏంటి, ఇక్కడ 11,700 కాల్ అనేది జీరో అయిపోద్ది అని వ్యూ తీసుకున్నాం. అయితే హెడ్జింగ్ కోసం దీన్ని బై చేసాం. సో ఈ హెడ్జింగ్ వల్ల మనకేంటంటే కొంత లాస్ అనేది వచ్చింది. అయితే ఇది జీరో అవ్వలేదు. మనం సెల్ చేసింది 56 రూపాయల దగ్గర అయితే ఇది 24 రూపాయల దాకా వచ్చిందనమాట. అంటే మనం చేసింది కరెక్టే. బట్ ఏమైందంటే హెడ్జింగ్ వల్ల మనం ఏంటంటే మైనర్ లాస్ తీసుకున్నాం. దట్ ఈజ్ ఓకే. 4,468 అంటే రఫ్గా ఇంక్లూడింగ్ బ్రోకరేజ్ 500 రూపీస్, దట్ ఈజ్ ఓకే అనమాట. సో ఈ విధంగా ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఆప్షన్స్ ఎలా పడితే అలా చేస్తే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించండి. నేను చెప్పేది నెగిటివ్గా తీసుకోకుండా డెఫినెట్గా ఐవి అంటే ఏంటి, ఐవి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మనం క్యాలిక్యులేటెడ్గా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అగైన్ రేపు ఇక ఎలక్షన్స్ విషయానికి వస్తే సో ఇక్కడ వొలటైలిటీ ఉంటుంది రేపు. ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఎవరి మెజారిటీ అనేది కౌంట్లో ఏంటంటే అప్పుడప్పుడు ఒకళ్ళొకళ్ళు క్రాస్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎన్డీఏ కానీ యూపీఏ కానీ క్రాసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఓట్ల లెక్కింపు అప్పుడు. సో డెఫినెట్గా కొంత వోల్టైలిటీ ఉంటుంది. మనకి 10:30, 11, 12 లోపు కన్నా ఒక కన్ఫామ్ అయిపోతే దెన్ ఏంటంటే మేబీ ఒక సిగ్నిఫికెంట్ మూవ్ అనేది రావచ్చు. కానీ ఇన్ బిట్వీన్ కౌంటింగ్ జరిగేటప్పుడు ఈ యొక్క వేరియేషన్స్ మనం చూసే కొంది మార్కెట్లో వోలటైలిటీ అనేది ఉంటుంది. ఓకే, సో ఐవి క్రష్ అయితే క్లియర్గా చూసాం కదా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐవి అనమాట. ఐవి వల్ల ఆప్షన్ ప్రీమియమ్స్ రైజ్ అయినాయి. అండ్ ఐవి ఎప్పుడైతే కూల్ ఆఫ్ అయిందో వెంటనే ఏంటంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది ఇదైపోయినాయి. సో అందుకే నేను చెప్తుంది మనకి ఓటీఎమ్స్ అనేది సెల్ చేసుకోవచ్చు. బట్ స్ప్రెడ్ ద్వారా వెళ్ళామనుకోండి లిమిటెడ్ రిస్క్. మనం ఏం చేసాం, ఈ యొక్క కాల్ని సెల్ చేసాం. బట్ ఒక్క స్ట్రైక్ ఇక్కడ ఇది సెల్ చేసి మనం ఇది బై చేసినట్టు మనకు ప్రాఫిట్ ఉండేది. 11,700 పైన క్లోజ్ అయింది కాబట్టి మనకి లాస్ట్ మూమెంట్లో రికవర్ అయింది స్ట్రాంగ్గా. బట్ ఒకనొక టైంలో 700 దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఒకవేళ బుక్ చేసుకుని ఉంటే దట్ ఈజ్ ఓకే. అండ్ ఒకవేళ బుక్ చేసుకోకపోయినా మనకేంటంటే దిస్ ఈజ్ ద మ్యాక్సిమం లాస్ అనమాట. దిస్ ఈజ్ లిమిటెడ్ లాస్ స్ట్రాటజీస్ అనమాట. ఓకే, ఇక మార్కెట్లో ఏముంది, ఎలా జరిగిందనేది చూస్తే ముందుగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పిఎస్యూ బ్యాంక్స్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒకటి ఫ్రెండ్స్, మార్కెట్లో ఒకసారి ర్యాలీ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, ఆ ర్యాలీ కొనసాగే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆర్ నాట్, దట్ ఈస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనమాట. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏదైనా ఒక సెక్టార్లో మూమెంట్ అనేది స్టార్ట్ అయిందంటే ఆ సెక్టార్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం దగ్గర 6-7 మంత్స్ బ్యాక్ ఆయిల్ గ్యాస్ ఈ యొక్క సెక్టార్ గురించి మాట్లాడుకున్నాం, ఎక్కడో ఇక్కడ ఉన్నప్పుడు అది. ఓకే, డిసెంబర్లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే దీంట్లో మంచి బ్రేక్అవుట్ అయింది డిసెంబర్లో, దాని తర్వాత కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. మొన్న కూడా అనుకున్నాం ఇక్కడ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే ఫాస్ట్గా వెళుతుంది. అండ్ పిఎస్యూ బ్యాంక్స్లో ఆల్రెడీ ర్యాలీ అనేది కొనసాగుతుంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత రియాలిటీ సెక్టరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వీటి మీద గవర్నమెంట్ స్పెండింగ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కూడా ఫేవర్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వాటిలో ర్యాలీ అనేది కొనసాగుతుంది. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఐటీ సెక్టర్ అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి. ఆ ప్రెషర్ది ఏమైందంటే ఇంకొంచెం ప్రెషర్కి వెళ్ళిపోయింది ఈరోజు. ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్లో ఏంటంటే తక్కువ పిఈ ఉన్న, అంటే కంపారిటివ్లీ క్వాలిటీ స్టాక్స్ అక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎనీహౌ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ అనమాట. సో తొందరపడి మార్కెట్లో ఎట్లా పడితే అట్లా ట్రేడ్ చేయొద్దు. మీరు ఒక ప్లాన్ డిజైన్ చేసుకోండి, ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. స్టిల్ ప్లాన్ ప్రకారం ఏంటంటే లాసెస్, ప్లాన్ ప్రకారం ప్రాఫిట్స్ అనేది ప్లాన్ చేసుకోండి. ర్యాండమ్గా వెళ్ళామనుకోండి ర్యాండమ్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో యా సైనింగ్ ఆఫ్. అది ఈరోజుకి చూద్దాం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో. ప్రస్తుతానికి మనకి చూసుకున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గానే కనిపిస్తుంది. బట్ మిడ్ నైట్ క్లోజ్ అవుతుంది 11:30 తర్వాత ఇది. సో దాన్ని వాచ్ చేయాల్సి ఉంటుంది ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది, వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే యూఎస్ మార్కెట్స్ అయితే మనకి సపోర్ట్ ఏం చేయట్లేదు. మార్నింగ్ మనం చూసినప్పుడు పాజిటివ్గా ఉంది. అగైన్ మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే పుల్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఎనీహౌ మనది డిఫరెంట్ అనుకోండి, మనది ఈవెంట్ బేస్డ్ మూమెంట్స్. ఇక నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే టెక్నికల్గా చార్ట్ అయితే బాగాలేదు.
ఎందుకంటే చూడండి ఇక్కడ ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అయితే జరిగింది, ఓకేనా. హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది అండ్ బుల్స్ ట్రాప్ అయిపోయారు. ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళు ట్రాప్ అయ్యారు ఈరోజు, ఎందుకంటే బేర్ పవర్ చూపించింది అన్నమాట. ఒక్కసారి పైకి గ్యాప్ అప్ అవ్వగల ముందు ఎగ్జిట్ అయిపోయి లోవర్ లెవెల్స్లో మాత్రమే వాళ్ళు బై చేశారు. మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ చూస్తే ఇనీషియల్గా వాళ్ళు సెల్లింగే చేసి చిన్నగా ప్రీమియమ్స్ అనేది తగ్గించి, ఎస్పెషల్ ఆప్షన్ ట్రేడ్ చేసే వాళ్ళకి ప్రీమియమ్స్ ఆల్రెడీ మెల్ట్ అయిపోయి ఉంటాయి అండ్ ఐవీ క్రష్ కూడా జరిగింది కాబట్టి దాంట్లో పెద్దగా ఏం మిగిలిలేదు అనమాట. దాని తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ అగైన్ ర్యాలీ చేయడానికి ప్రయత్నించింది. సో ఓవరాల్గా మనకు ఒక ఇండెసిస్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది అండ్ టెక్నికల్గా చెప్పాలంటే క్యాండిల్ అయితే బుల్లిష్గా ఏం లేదు, బట్ ఈవెంట్ కాబట్టి మనం ప్రెడిక్ట్ చేయట్లేదు. రేపటి రోజున మెజారిటీ అనేది క్లియర్ అయింది అనుకోండి 12కి, దెన్ ఏంటంటే మళ్ళీ ఈ హై అనేది ఏదన్నా బ్రేక్అవుట్ చేయడానికి ఇంకెందుకంటే భయపడాల్సిన అవసరం లేదన్న దీంట్లో ఏంటంటే అన్నింటిలో ఇన్వెస్ట్మెంట్ జరిగే అవకాశం ఉంది. దట్ ఈజ్ వన్ పాసిబిలిటీ సినారీ అనమాట. ఒకవేళ లీడింగ్ లేదనుకోండి రేపు గన మళ్ళీ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగితే చూడండి దెన్ ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా కరెక్షన్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఎక్కడ దాకా రావచ్చు అన్న విషయానికి ఏంటంటే ప్రాబ్లీ 22,780 దాకా రావచ్చు డౌన్ సైడ్ వస్తే, ఓకే. లేదు మెజారిటీ తీసుకుని అంతా చక్కగా ఉంది, ఎక్స్ట్రీమ్గా ఉంది అంటే దెన్ ఏంటంటే ప్రాబిలిటీ ఉంది మనకి క్రాస్ చేయడానికి. ఎనీహౌ ఏంటంటే మనకి ప్రస్తుతానికి 22,500 రౌండ్ నెంబర్ అనేది నిఫ్టీలో వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే బ్యాంక్ నిఫ్టీ అనూహ్యంగా మొత్తం కూడా రికవర్ అయింది. అగైన్ ఇక్కడ మనం చూస్తే ఇది కూడా ఒక హ్యామర్ లాంటి క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇది జనరల్గా ఏంటంటే ఇండెసిస్ క్యాండిల్ అంటాం అనమాట. అంటే ప్రాపర్గా బుల్స్ కానీ బేర్స్ కానీ కంట్రోల్ తీసుకోలేదు, బట్ యుఫోరియా వల్ల ఏంటంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. బట్ ఎక్కడైతే ఓపెన్ చేశారో అక్కడే క్లోజ్ అయింది, అక్కడ నుంచి ఫర్దర్గా ఎక్స్పాన్షన్ అయితే జరగలేదన్నమాట. ఓకే, సో చూద్దాం. రఫ్గా ఏంటంటే 51,500 లెవెల్ అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో వాచ్ చేయొచ్చు. అండ్ ట్రేడ్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ రేపు కూడా మళ్ళీ అనుకుందాం గ్యాప్ అప్ అయింది అనుకున్నా అట్లీస్ట్ 1-2%, దెన్ ఏంటంటే అక్కడి నుంచి ఎగైన్ ఒక 1-2% వెళ్ళి మళ్ళీ కాల్స్ అనేది ప్రాపర్గా సెల్లింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఏది విత్ లిమిటెడ్ రిస్క్ స్ట్రాటజీ అనమాట. ఈరోజు యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను ట్రేడ్ ఇచ్చేవాడికి లేట్ అయిపోయింది. ఓకే, మార్నింగ్ కానీ మనం దీన్ని కానీ సెల్ చేసి ఉంటే చూద్దాం ఒకసారి 11,700 కాల్ మార్నింగ్ ఎర్లీగా కానీ అటెంప్ట్ చేసి ఉండేది డెఫినెట్గా ప్రాఫిటే ఉండేది. బట్ లేట్ అయింది, దట్ ఈజ్ ఓకే. చూడండి మనకి ఇక్కడ 140 దగ్గర మనం ఎక్కడ 50 దగ్గర తీసుకున్నాం దీన్ని షార్ట్. మార్నింగ్ అయినా వెంటనే 150 దగ్గర సెల్లింగ్ చేసేసి దీనికి 1-2 స్ట్రైక్ పైకి వెళ్ళి మనం కాల్ కానీ బై చేసుకొని ఉంటే అవి ఆబ్వియస్గా జీరో అయిపోయి, ఇవి కూడా జీరో అయిపోయి. బట్ ఎక్కువ ప్రీమియం ఉంది, ఇది జీరో అయిపోవడం వల్ల ఏంటంటే మనకి కంపెన్సేషన్ జరిగి స్టిల్ ఏంటంటే మనం 500 ఒక్క లాట్కి అట్లీస్ట్ 1,000 రూపాయల దాకైనా పైన ప్రాఫిట్లో ఉండేవాళ్ళం. కొంచెం డిలే అయింది, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనమాట. ఓకే, దట్ ఈజ్ ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ డెఫినెట్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మనం చేరవేస్తాం. థ్యాంక్ యూ.